అండగంట ఉండాలయ్యా చూపించయ్యా. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏంటో నా గణేష్ పూజ చేస్తున్నావా? అవునదినా, అందుకోసం చందా ఇవ్వాలా? ఏదో ఓ 10,000 ఇస్తే సర్దుకుంటాను. అలా చేతికొచ్చిందలా సర్దుకుంటారనే మా భయం. చచ్చా, దేవుడి విషయంలో మోసం ఎందుకు చేస్తాం? మీ విషయంలో అయితే చేస్తుంది కానీ అదే ఆంటీ, చందా డబ్బులు నొక్కేయడాలు, ప్రసాదాలు మొత్తం అమ్ముకోవడాలు, కొబ్బరి చిప్పలతో చట్నీలు, పళ్ళతో ఫ్రూట్ సలాడ్లు చేసి దాచుకోవడాలు అలాంటివేవీ చెయ్యదు. అంతేకాదు, లాస్ట్ రోజు లడ్డు పాట పెట్టి ఆ వచ్చిన డబ్బులు కూడా నొక్కే తెలుసా? హలో, వాళ్ళకి మా గురించి తెలుసులే గానీ తమరు కొంచెం ఆంటీ, మీరిచ్చే ప్రతి పైసాకి మేము రిసీట్ ఇస్తాంగా. నాలుగు కూడా పనికిరాదు ఏం మాట్లాడుతున్నావు అని నేనండం లేదండి, ఆంటీ అనుకుంటుంది అంటున్నాను. ప్రతిరోజు ఉచితంగా ప్రసాదాలు పెడతాం. మీ కాదండి, దేవుడికి. మరి మాకేం పెడతారు? పూజ బాగా చేస్తామని ఒట్టు పెడతారు, పందిరికొస్తే బొట్టు పెడతారు, ఆ నిలదీస్తే జుట్టు పట్టి నేల కొడతారు. కొడతారా? అయ్యో, అంటే అలాంటి పనులు కాకుండా బాగా గ్రాండ్ గా చేస్తారని మా కోడలు ఉద్దేశం. అవునవును, మీకు పిచ్చెక్కించేంత గ్రాండ్ గా చేస్తారండి. మీకు చందాలు ఇచ్చేది వినాయకుడికి పూజ చేస్తారని గాని నాకు పిచ్చెక్కిస్తారని కాదు. చందాలేమి ఇవ్వం, వెళ్ళండి. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళండి. వదినా, అమ్మో. ఎందుకు ఇవ్వవే? మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? లేదంటే కాళ్ళు విరక్కొట్టి మంచానికి కాళ్ళు చేయించుకుంటాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఒక్క పైసా కూడా వసూలు కాలేదు. ఇప్పుడెలా అత్తయ్య గారు? వదినా, అమ్మ ఇంత దీర్ఘంగా ఆలోచిస్తోందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తుంది. వేస్తుంది కాదు, ఆల్రెడీ ప్లాన్ వేసేసాను. ఏంటమ్మా అది? ఒక్క నిమిషం. అనసూయమ్మ గారు, ఇదిగోండి మా పాంప్లెట్స్. అమ్మా డబ్బులు. డబ్బులా? ఈ పాంప్లెట్స్ నీ చందా కింద రాసుకో.